పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన గ్రామాలలో మంచినీటి సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గిరిజన సంఘం నాయకుల ఆధ్వర్యంలో ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. కురుపాం నియోజకవర్గంలో కాకిలి సెంటర్ నుండి తోలుగూడ మీదుగా లికిడి సెంటర్ వరకు బీటీ రోడ్డు వేయాలని నిరసన చేపట్టారు. తోలుగూడకు మంచినీటి ట్యాంక్ వాటర్ సౌకర్యం కల్పించి మంచినీటి సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించాలంటూ కలెక్టర్ నిశాంత్ కుమార్కి గ్రామ ప్రజలు వినతి పత్రం అందజేశారు. కురుపాం మండలం వబ్బంగి పంచాయతీ తోలుగూడలో గత నెల రోజుల నుండి మంచినీటి సౌకర్యం లేక గిరిజనులు 3-4 కిలోమీటర్ల దూరం నడిచి తలల మీద మంచినీటి తెచ్చుకునే పరిస్థితి ఉంది. మంచినీటి సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు గిరిజనులు గడ్డలు, వాగులు, వంకల నీరు తాగి గిరిజన ప్రాంతం అంతా కూడా మళ్ళీ మలేరియా విజృంభించింది, డయేరియా విజృంభించింది. కాబట్టి వెంటనే తోలుగూడకి మంచినీటి బోరు వేసి ముందు నీటి సౌకర్యం కల్పించాలి. ఆ తర్వాత మంచినీటి వాటర్ ట్యాంక్ పెట్టి ప్లూఫై చేసి నీటి సౌకర్యం తోలుగూడకి కల్పించాలి. అలాగే ఒక్క తోలుగూడ కాదు, ఈ మధ్య పత్రికల్లో, టీవీల్లో వస్తుంది, దండుసోరు కానీ, దండుసోరు గోడ కానీ అనేక గ్రామాలకి మంచినీటి సౌకర్యం లేక వాగులు, వంకల మీద ఆధారపడిన పరిస్థితి గిరిజనులు ఉన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం అధికారులు స్పందించి గిరిజన ప్రాంతంలో మంచినీటి సౌకర్యం ఎక్కడైతే ఉందో అన్ని గ్రామాలకు కూడా నీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం. అలాగే ఈరోజు గిరిజన ప్రాంతంలో ఇంత అభివృద్ధి చేశామని చెప్తున్నా అనేకమైన గ్రామాలకు రోడ్లు లేవు. ఇప్పుడు తోలుగూడ నుంచి లిక్విడ్ సెంటర్ వరకు 4-5 కిలోమీటర్ల రోడ్డు లేక గిరిజనులు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి గిరిజన ప్రాంతంలో ఉన్న లింక్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బీటీ రోడ్లుగా మార్చాలని చెప్పి గిరిజన సంఘంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కొల్లి గంగునాయుడు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి. వెంటనే మంచినీటి బోర్ తీయాలి.